ఇన్ఛార్జ్ సూర్యనారాయణ గారికి అలాగే కాంగ్రెస్ నాయకులు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ద్రోణం రాజు గారు పేరు నేను కొత్తగా ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ ఉత్తరాంధ్ర రాజకీయాలకు కానీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర టైగర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్తోనే ఆయన జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తలాగా మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యి అలాగే అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగి అనేక పదవులను ఆయన చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్గా అయినటువంటి పిఎంఆర్డీఏ చైర్మన్గా అలాగే లోక్సభ సభ్యునిగా రాజ్యసభ సభ్యునిగా కూడా ఆయన పదవులు చేశారు. సమస్య ఎక్కడుంటే ఆయన అక్కడ ఉండేవారు. అందుకే ఆయన తరుణంగా చేసినప్పుడు కూడా అక్కడ ప్రజా సమస్యలను ఎలా సాల్వ్ చేయాలి అనే దానిపైన పట్టు సాధించి దక్షిణ భారతదేశంలో గ్రామోద్యోగ సంఘానికి ఆయన జనరల్ సెక్రటరీగా కూడా ఎలక్ట్ అయ్యారు. ఆ తర్వాత సర్పంచ్గా మొదలైన ఆయన జీవితం అంచెలంచెలుగా ఎదిగి విశాఖ పార్లమెంట్ సభ్యులుగా మీరు కంటెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆ రోజు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆయన్ని కోరడం జరిగింది. ఆయన నుంచి మనందరం కూడా స్ఫూర్తి తీసుకోవాలి. ఈరోజు ఏదైతే ఏషియాలో లార్జెస్ట్ కాలనీగా పిలువబడుతుందో MVP ఏదైతే ఉందో అది కూడా ఆయన పిఎంఆర్డీఏ చైర్మన్గా ఉన్నప్పుడు దాన్ని డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మాలాంటి యువతకు కొత్త తరం రాజకీయ నాయకులకు ఆయన నుంచి మేము స్ఫూర్తిని ఆయన నుంచి అనేక లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా మేము అలవర్చుకోవాలి. ముఖ్యంగా ద్రోణం రాజు గారు కాంగ్రెస్ పార్టీ కష్ట సమయంలో ఆయన నిల్చున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సమస్యలను మీద పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది అని ఆయన ఆలోచించారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయకులు కూడా అదే స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తారని తెలియజేసుకుంటున్నారు.